నేనైతే హుజరాబాద్ సమయ లాక్స్ మా ఛానల్ మీకు తెలుసు కదా. నేనైతే కల్లేమాకు మూలిగాకు పొడితో మీ ముందుకు వచ్చాను. ఏమేమి వేస్తానో కల్లేమాకు మూలిగాకు పొడిలో ఏమేమి వేస్తానో మీకు అన్నీ చూపెడుతున్నా. చూద్దాం. చూసారా కల్లేమాకు ఇది ఎట్లా చేయాలంటే మొదగాలు నీళ్ళలో కడిగి ఒక మంచిగా నీళ్ళు వడిపినాక ఒక మంచిగా కాటన్ తీసుకుని దాంట్లో ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని ఎండబెట్టుకోవాలి. ఇది ఎలా నేను వీడియోలోకి వెళ్ళిపోదాం. మేమేమి వేస్తున్నా చూపెడతాను, చూడండి. చూసారా వెండి మిర్చి వీడియోలోకి వెళ్ళి ఇగో ఎల్లిపాయలు గర్భాలు తీయద్దు, ఇలానే వేసుకుంటే బాగుంటుంది. చూసారా ఎల్లిపాయలు, ఇక మినప్పప్పు, ఇగో నువ్వులు కొన్ని ధనియాలు, కొద్దిగా జీలకర్ర. చూసారు కదా. ఇంకా మూలిగాకు ఎలా ఎండిందో చూపెడతా. కల్లేమాకు మూలిగాకు అంటే ఇలా ఉంటుంది. ఇది మంచిగా ఇప్పుడు దీంట్లో ఇట్లా ఇది ఇంత ఉంది కదా, ఇది బాగా కాదు, ఇంత చాలా కనబడుతుంది కదా. ఇది మిక్సీ పడితే కొద్దిగా కల్లేపాకును మూలిగాకు ఎండబెట్టుకున్న ఫ్యాన్ గడుపుకు ఇలా అయింది. ఫ్యాన్ గడుపుకు ఎండబెట్టుకున్న నేను కాటన్ గుడ్డ వేసి ఆరబెట్టిన. ఫస్ట్ కడిగి అది నీళ్ళని వడిచినాక ఇలా ఆరబెట్టుకున్న 2 రోజులలో ఇలా అయింది. ఇక చూసారా. ఇప్పుడు వేంపే చూపెడతాం. ఒక చుక్క ఆయిల్ వేసుకోవాలి, ఒకటే చుక్క. ఫస్ట్ అయితే అట్లా లైట్గా ఆయిల్ బాగొద్దు. వేయించుకోవాలి. చూసారా ఇది ఇలా దూరంగా వేయించుకుంటే మంచిగా 25 దాకా తీసుకున్నా. ఎండు మిర్చి అయితే 25 దాకా తీసుకున్నా. చూసారా అవి చూడండి. మినప్పప్పు కూడా దూరంగా వేయించుకోవాలి. పప్పు ధనియాలు వేసాను. చూసారా ఇలా వేయించుకోవాలి. ఇలానే ఎందుకంటే ఇవి వాటితో తొందరగా అదైతే అని లాస్ట్కి వేసుకున్నా. వేడివేడి అన్నంలో ఒక 2 స్పూన్లు వేసుకున్న. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. కల్లేమాకు కానీ మూలిగాకు కానీ ఇట్లా చర్మం మూతలు పడ్డా కళ్ళకు కానీ అన్నిటికైతే చాలా మంచి. అయితే పచ్చాకు కడిగేసుకొని చపాతీలో కూడా చపాతీ కూడా వేసుకుంటారు. నేను అది కూడా వీడియో పెడతాను. చూసారా ఇట్లా దూరంగా వేసుకోవాలి. జీలకర్ర వేస్తున్నా. ఎల్లిపాయలు అది పట్టుకున్నాక వేసుకోవాలి. ఇప్పుడే ఫస్ట్ అలా వేసుకుంటే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది. లాస్ట్ టైంలో అన్నీ పట్టినాక ఎల్లిపాయలు వేసుకోవాలి. దూరగా కొద్దిసేపు వేపుకుంటే సిమ్ము పెట్టుకొని ఇలా అంటే సరిపోతుంది. ఇక సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ఇక ఆకి ఇలా అంటే ఏదకి పెడితే ఎట్లా అవుతుందో అట్లా వేడి కావాలి. సిమ్లో పెట్టాను కదా, ఇలా అయితే పొడి మంచిగా అవుతుంది. లేదు ఇది వేడి అయింది చూసినా, ఇట్లా మంచిగా ఇట్లా అయింది కదా. ఇది వేగిపోయింది అన్నట్టు. కొద్దిగా దూరం వేపుకున్నా కదా, చూసారా మంచిగా కాలుతుంది. ఇది నీట్ చేస్తున్నా. ఇట్లా వేసుకొని మనం మంచిగా ఇలా నోరు బాగాలేనప్పుడు కానీ ఇలాంటి టైంలో ఇలాంటి టైంలో ఇది వేసుకొని రోజు ఒక స్పూన్లు 2 తింటే కూడా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. హెల్త్కి అయితే చాలా మంచిది. షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. ఇది కూడా ఇలా మెల్లగా సిమ్లో పెట్టుకుంటే అదే వేడెక్కుతుంది. ఇప్పుడు ఏం పని కదా ఇది ఏం పిన. ఇప్పుడు ఇది కూడా కొద్దిగా గోరువెచ్చగా మనం మిక్సీ పడదాం. చల్లారేదాకా ఇది ఏంపుతున్నాను. ఇక చూసారా ఇలా మంచిగా ఇక వేడి అయితే ఇది ఎండబెట్టుకొని ఆకు కూడా ఉత్త పౌడర్ ఏం వేయకుండా పౌడర్ చేసుకొని ఒక డబ్బాలకు ఎత్తుకొని మనం
పొడులు చేస్తాం చూసినావా, చారు పిల్లలకు చారు చేస్తాం కదా, ఉత్త పొడి కూడా ఇది పిల్లల చారులో వేస్తే పిల్లలకైతే 6 నెలల పిల్లలకు కానీ చిన్న పిల్లలకు తినబెడతాం కదా మనం, పప్పు అన్నం వేసి చారు చేస్తాం కదా, వాళ్ళకైతే ఉత్త ఏం వేయకుండా చిన్న పిల్లలకు మనం చారు వేసి, పిల్లలకైతే మనము చారు వేసి పప్పు వేసి వేడివేడి అన్నం పెడతాం చూడు, ఆ పిల్లలకైతే చారు చేస్తాం కదా, చారులో ఈ ఉత్తది ఎండబెట్టి పౌడర్ వేసుకొని ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకొని ఆ చారులో కొద్దిగా గింతంత వేసి పిల్లలకు తినబెట్టడం వల్ల బాగుంటుంది. మళ్ళీ బాలంతలకు, ఇప్పుడు డెలివరీ అయిన బాలంతలకైతే ఇప్పుడు ఎల్లిపాయ మీరం పెడతాం కదా, దాంతోపాటుగా ఇది కూడా 2 స్పూన్లు పెడితే ఆ బాలంతలకు కూడా హెల్త్కి అయితే మూలిగాకు పొడి కానీ కలియమాకు పొడి కానీ చాలా మంచిది అన్నట్టు. బాలంతలకు కానీ ఇవ్వక ఏంటంటే బాలంతలకు నోరు టేస్ట్ ఉండాలి, చిన్నపిల్లలకైతే చార్లా అలాంటి వేసి తినబెడితే ఇది మంచి అన్నిటికీ మంచి అన్నట్టు. 360 రోగాలకు పనిచేస్తుంది మూలిగాకు, తెలుసు కదా మీకు అంత అన్నట్టు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇగో సాల్ట్ వేస్తున్నా, ఎల్లిపాయలు ఇది మిక్స్ అయినాక వేస్తా చూపెడతా. మిక్సీ పడుతున్నాను ఇప్పుడు, మిక్సీ పట్టినాక పొడి అది చూడు ఏ పట అయిందో, చాలా కనబడ్డది కదా బేసన్ అయితే. చింతపండు ఆకు చాలా అనిపించింది కదా, అది ఏ పాట అయిందో చూసారా ఫ్రెండ్స్, అనుకున్నారు కదా ఏ పాటి కాదు అన్నట్టు చూసారా. ఎల్లిపాయలు వేసుకోవాలి చూసారా, ఎల్లిపాయలు వేస్తున్నా. ఇలా వేసుకుంటే బాగుంటుంది, ఫస్ట్ వేసుకుంటే పొడంతా మెత్తగా అయిపోతుంది అన్నట్టు. చూసారా బేషన్ పట్టాను కదా ఎంత అయిందో, ఎలా అయిందో ఇగో చూసారా, ఎల్లిపాయతోటి ఎంత వెరైటీగా వచ్చాది చూసారా. టేస్ట్ అయితే ఇక దీంతో మంచి టేస్ట్గా బాగుంటుంది చూసారా. ఇలా కలిపాను కదా, మనం గర్భాలు తీయకుండా వేస్తే ఇలా అవుతుంది అన్నట్టు. ఇగో బేషన్ ఆకు కదా ఎంత అయిందో చూడండి, నాకైతే చాలా అవుతుంది అనుకున్నారా. ఇది చూడండి ఇక ఎందుకంటే ఎప్పటికీ వేస్తా కదా ఇంట్లోకి, అందుకనే చూసారా ఎంత అయింది. ఇది కొద్దిగా మళ్ళీ వేస్తున్నా. మూలిగాకు పౌడర్ ఎలా అయిందో చూసారా. ఇదైతే బాలంతలకు కానీ చిన్నపిల్లలకు కానీ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కానీ తింటే ఇది 360 రోగాలకు పనిచేస్తుంది మూలిగాకు పౌడరు. మాదైతే హుజరాబాద్ సమయ లాక్స్ తెలుసు కదా మీకైతే, మీ అందరైతే నేను ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఇదైతే వేడి వేడి అన్నంలా నెయ్యి వేసుకుని తింటే బావు ఏమన్నా ఉంటుందా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేను ఇప్పుడు అన్నీ ఏమేమి వేసానో కరెక్ట్ మీకు చూపెట్టాను కదా, మీరు కూడా ఇట్లా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఎలా చేశాను. కల్లేమాకు మూలిగాకు పౌడర్ ఎలా చేశాను చూసారు కదా. మీరు ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకైనా రోజు 1 స్పూన్ తింటే, 1 స్పూన్ తినడం వల్ల కళ్ళకైతే చాలా మంచిది, కళ్ళకైతే మంచిది. మన కాల్షియానికి కూడా మంచిది, మూలిగాకు కాల్షియానికి కూడా మంచిది. నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఇది తింటే ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి. మూలిగాకు అంటే అంత మంచి విటమిన్ అన్నట్టు. ఓకే అండి, షేర్ చేయండి. ఓకే, నా వీడియో నచ్చితే ఖచ్చితంగానైతే లైక్ కామెంట్ అయితే చేయండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్ బాయ్.